మనం గమనిస్తే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం నీవు మా రుణములను క్షమించుము అనిపించాడు. మేము క్షమించున్న ప్రకారం మమ్మల్ని క్షమించు. నాకు డౌట్, ఏసయ్యా క్షమించున్న ప్రకారం మమ్మల్ని క్షమించండి, కొంతమందిని మేము క్షమించమే, అప్పుడు ఆ ప్రకారం మమ్మల్ని కూడా క్షమించవా? అందుకని నేను కొంచెం అదనంగా కలుపుకున్నా, క్షమించే బుద్ధిని మాకు ప్రసాదించి మా అపరాధాలు నీవు కూడా క్షమించయ్యా అని. కానీ వాస్తవంగా ఇతరుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధాలు మీరు క్షమించండి అనిపించాడు. ఎందుకు తెలుసా? నా బిడ్డలైన మీరు ఖచ్చితంగా క్షమిస్తారు, క్షమాగుణం కలిగి ఉంటారు. అలా ఉంటేనే నా పిల్లలు. స్తోత్రం. అలా ఉంటేనే నా బిడ్డలు మీరు, అలా ఉంటేనే నా శిష్యులు మీరు. క్షమించే మనసు నీకు లేనప్పుడు నీవు నన్ను వెంబడించు వాడివి కావు. నువ్వు నిజంగా నన్ను వెంబడిస్తే నేను నిన్ను క్షమించిన